హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే కాకరకాయ పచ్చడి పెడుతున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో దొడ్డు ఉప్పు అయినా సన్నుప్పు అయినా ఏదో ఒకటి ఉప్పు అయితే ఫస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 minutes అలా మనం ఉప్పు అంతా ముక్కలకి పట్టించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 1 hour పక్కన పెట్టేసుకుంటే దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అయినప్పుడు మనం ఒక మంచి పొడి క్లాత్ మీద అంటే కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ వేసి ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపరేట్గా మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే గాలికి ఆ తడి అనేది లేకుండా ఆరిపోతుంది అన్నమాట. మనకి ఎక్కడ కూడా వాటర్ అనేవి యూజ్ చేయకూడదు. ఇది వాష్ చేయడం కోసం, సాల్ట్ వేసిన తర్వాత చేదు పోతుందని వాష్ చేయడం కోసం అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా చేదు లేకుండా మంచిగా క్లియర్గా వస్తుందన్నమాట మనకి పచ్చడి అనేది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసి ఫ్యాన్ వేసి ఒక 1 hour వదిలేయాలి. నానబెట్టడం ఒక 1 hour, ఆరబెట్టడం ఒక 1 hour. 2 hours తర్వాత ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేయాలన్నమాట. కంప్లీట్గా డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ తక్కువ వేసి అట్లా ఏం చేయకండి. ఇదే ఆయిల్ మళ్ళీ మనం రీయూజ్ కూడా చేయవచ్చు. సో ఫస్ట్ ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసి ఇలా మనకి ఈ మాత్రం వేడి ఉన్నప్పుడు వేసుకొని మరీ కంప్లీట్గా మాడిపోయేలాగానో లేదంటే గట్టిగా అయ్యేలాగానో ఫ్రై చేసుకోకండి. కొంచెం పచ్చిగానే ఉండాలి, మరీ ఓవర్గా కాదు, కొంచెం. ఎందుకంటే మనం పోపు పెడతాం కదా, అప్పుడు పోపు మళ్ళీ అందులో వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. సో లైట్గా తక్కువ ఉన్నప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి అలా కొంచెం లైట్ గ్రీన్ కనిపిస్తుంది చూసిలా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొని ఇవన్నీ కూడా అంటే మిగిలిన ముక్కలు అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏమేమి యాడ్ చేయాలనేసి నేను చూపిస్తాను. అన్నీ కూడా రాగానే అంటే కారం కానీ ఉప్పు కానీ అవన్నీ కూడా మనం డైరెక్ట్గా పట్టించడమే ఉంటుంది. సో ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎక్కువ స్ట్రెస్ అవసరం లేదు. జస్ట్ కోసి దానికి సాల్ట్ పట్టించి ఒక 1 hour పక్కన పెట్టి మళ్ళీ ఆరబెట్టిన తర్వాత ఒక 1 hour టైం టేకింగ్ ప్రాసెస్. ఒక 2 hours తర్వాత జస్ట్ ఒక 10-15 minutesలో అయిపోతుంది అనమాట. ఎక్కువ ఏం టైం తీసుకోదు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి తీసుకొని నేను వచ్చేసి ఇక్కడ 3 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను అన్నమాట. 3 ఒలిచిన తర్వాత నాకు ఇన్ని వచ్చాయి. ఇవి మనం కొంచెం దొడ్డుప్పు వేస్తే తొందరగా దంగుతుంది ఇది దంచినప్పుడు. కాకపోతే ఏంటి అని అంటే నేను నార్మల్గానే దంచుతున్నాను, అంటే సాల్ట్ ఏం వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకు పట్టించాం, మళ్ళీ మనం వేస్తాం కదా. కొంచెం నేను సాల్ట్ ఎక్కువగానే వేస్తాను, అంటే వేయడం ఎక్కువ వేస్తాను, అదేంటో ఫస్ట్ నుండి అంతే. అందుకోసమే ఇందులో స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకొని దంచితే మంచిగా దంగుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం పొడి తీసుకున్నాను. ఎంత క్వాంటిటీ అని అంటే ఇది మనం పప్పుచారు గంటె ఉంటుంది కదా, గంటెది ఒక గరిటె తీసుకున్నాను అన్నమాట. సాల్ట్ వచ్చేసి కారం ఎంత తీసుకున్నామో అందులో సగంలో సగం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా దంచిన వెల్లుల్లి. నెక్స్ట్ మనం ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. మీరు ధనియాలు డైరెక్ట్ కావాలంటే వెల్లుల్లి దంచినప్పుడు కూడా దంచి వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే పౌడర్ వేస్తున్నాను, దంచట్లేదు ఏమో. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇందులోనే వేసి ఇవన్నీ మంచిగా పట్టేలాగా ముక్కలకి కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం వెల్లుల్లికి ఇంకా కారం, ఉప్పు, ధనియా పొడి, వెల్లుల్లి ప్లస్ మన కాకరకాయలకి ఈ రెండిటికి కూడా మంచిగా పట్టాలి. పట్టిన తర్వాత ఇందాక మనం కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది ఆల్రెడీ కొంచెమే అంటే మరీ వేడిగా ఉండదు. ఎందుకంటే మనం ఇవన్నీ తీసి ఇదంతా ప్రిపేర్ చేసే వరకు అది వేడి తగ్గుతుంది కదా. సో అదే ఆయిల్ని ఒక 3-4 గరిటెలు పోస్తే సరిపోతుంది అన్నమాట. ఒక 3-4 గరిటెలు పోసామంటే ఇదంతా కూడా ఈవెన్గా సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏది కూడా అంటే మనం ఇది ఏ బౌల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో, ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ బాక్స్ అనేది తడిగా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. నార్మల్గా 1 month 2 months అట్లా ఏం ఆగదు. ఇది జస్ట్ 1/2 kg, అది కూడా ఒక 1 week కూడా ఉండదు, జస్ట్ అయిపోతూనే ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ పెట్టినప్పుడు ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో అర్థం కాకపోతేనే ఇంకా వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ ఈజీ వేలో చూపించాను అన్నమాట. నార్మల్గా నేను ఎలా చేస్తాననేది చూపించాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.